అన్నిటి హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం చేతి వల్ల మాత్రం పట్టుకొని ఇళ్ళకి వచ్చిన దీనికి వెళ్ళి మాత్రం ఇల్లు వేద్దాం వలలు. కడపంట ఎత్త మాత్రం 2 బురకలు వచ్చినాయి. ఒకటి బొచ్చపిల్ల వచ్చింది కానీ అది చిన్నగా ఉంది, పావు కిలో వదిలిపెట్టేసిన. అయితే కొద్దిగా ఈ లోతులాకున్న కాబట్టి బాయి లోపల మొక్కలు వేద్దామని తెప్ప కట్టుకుని వచ్చిన. నడుతుందా లేకపోతే దానికి ఇది ఆకుద్దా తెలియదు. ట్రై చేయాలి. దాన్ని తాకితే మాత్రం అన్ని పోయి 2 వేల పడతాయి. ఇలానైతే ట్రై చేస్తా. ఇళ్ళనే ఉన్నాయి 2 బురకలు అయితే ఇలా పెట్టిన. పడితే పడాయని షాంపుల్ వేసేసిన అక్కడ ముందు. ఇలా అయితే లోపలికి వేసుకోవచ్చు. ఇలా పడితే చూద్దాం. దానికైతే దూరం ఉన్నా కానీ పోయినసారి మాత్రం మనకు బాగానే పడ్డాయి చేతవాళ్ళకు. ఈ మన పెద్ద జంబులు పడ్డాయి. సరే జంబులు అన్నీ ముఖ్యంగా కనబడుతున్నామంటారు వల లెక్క. అయితే రొయ్యన పడమంటే రొయ్య పొరపాటు ఎక్కువ గరక చేయబట్టి నాకు ఏరానందుకు ఈ గరక లోపల బాయిలు తేలితే మంచిగా పడతాయి. కానీ లోపల బాయిలు తేలాలి. ఈసారి ఎట్లుండో తెలియదు. రోజుకి ఒక తీరు ఉండదు. సిగారికి ఏడు వచ్చిన మనం బాగా ఎక్కడ పొడతాను. ఏం చేప తెలియదు. గిన్నె పొడతాను. కట్ట అయితే వేసిన ఇటు మొక్కన కొలిసి మనది మనం దీని అటే ఇక్కపోదాం. ఇటే ఇక్కడ దరి పడ్డదా ఇటు పడ్డది కలుపుతుంది. ఎందుకంటే దరి గటొక్క గడగడ తేలింది. నీళ్ళు మాత్రం బాగా ఎక్కిన ఫ్రెండ్స్. చూడండి, నేను చూస్తే ఒకసారి సూర్యోదయం కనబడుతుంది. చూడండి అక్కడ అది తేలింది. లాస్ట్ ట్యాంక్ తేలింది. ఆ ట్యాంక్కి అక్కడ ఆ ట్యాంక్ క్యాన్సర్. పోయినసారి కూడా గిట్నే నీళ్ళు మొత్తం వచ్చినాయి, దగ్గర పడ్డాయి. బండలు బిండలు అవన్నీ మనం ఫస్ట్ బండలలోకి వెళ్ళి పెద్ద నీళ్ళు ఎక్కగా పెద్ద పెద్ద చేపలకి బండలనే పడతాయి అన్నమాట. ఇక చూడండి, ఇవే బండలు. ఈ బండలలోనే పెద్ద పెద్ద చేపలు పడతాయి. కేసైతే దాని ఎక్కడో కనబడుతుంది. అసలు ప్రస్తుతం ఏంటంటే ధరించచ్చు. నాకు తెడ్డు లేదు. వేరే తెడ్డు ప్రస్తుతానికి కొత్త సంవత్సరం అయిపోయింది మనది. పెద్ద పెద్ద వైద్యు చేపలు అయితే బురతానే కానీ ఇగ్గనైతే తింటానా. సరే తానేది టెక్కు టిక్కని పుడతానే అవి అనుకుంటాను. అల్లెంకలు కావచ్చు చెప్తాడు కానీ మధ్యలో పుడతానే అవి. ఒక్కసారి మధ్యలో ఎత్తి చూడాలి. టిక్కు టిక్కు అంటాను. నేను అడి దింపుతా చూడండి. ఒక్కటైతే కొడతలేదు ఏదో పడ్డట్టుగా. అది సెంటర్లో కంపు ఉందా ఏమన్నా? కంపు ఉన్న కానీ పత్తు కంపలు జర రాళ్ళు ఉంటేనే అవి బుడతాయి. పిల్లలు వస్తాయి. రొయ్యన వచ్చింది, ఒక రొయ్యన. చేప అయితే గుంజులు అయితే ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇది ఒక్కటి అయితే వచ్చింది. అమ్మ బొచ్చపిల్ల. నేను నిజంగా దీన్ని ఇచ్చిపెట్టిన ఈ వారికి ఇచ్చిపెట్టిన బొచ్చపిల్ల మళ్ళీ పడది. ఇచ్చిపెట్టిన ఎందుకు అని చిన్నగా ఉందని ఇచ్చిపెట్టిన మళ్ళీ పడది. నిజంగా ఏం చేసుకోవాలి ఇది? చూడండి, వాస్తవంగా ఏంటంటే అప్పుడు పడ్డది ఒకటి ఇదే. అయ్యో బొచ్చపిల్ల ఇదైతే వదిలిపెడతాను. ఇది మనకెందుకు, ఇది ఆగు. దీన్ని తోక చూస్తాం మళ్ళీ వచ్చి పడుతుంది. అని పంపించి ఇక్కడ కోసం ఏవో ఒకటి లగా చిరికింది. అదే చిన్నగా ఉన్నది, ఎస్ట్గానే వదిలిపెట్టిన. అక్కడ మస్తులు ఎత్తానే అవి వాళ్ళు ఇంకా కంపేర్ అట్లనేది ఏమన్నా అట్నే అన్నీ ఎత్తా. ఇప్పుడు వాన్ని వేసుకోవాలేమో. అంతా చూడు గరకెట్లు వచ్చింది. ఇంకోటి ఎటు వచ్చింది అంటే ఇంకోటి ఇది కాగితం పరక.
కాగితం పరక మొత్తం ఇది ఎట్లుంటుంది అంటే దీనికి కంపు ఉంటుంది మొత్తం. ఇది కూడా మనకద్దు. ఇంకోటి ఇదేటి ఇది మన సేమ్ గండ్ర పరక బొచ్చ లెక్కనే ఉంది చూడు. బొచ్చ లెక్క ఉంది కానీ గండ్ర పరక ఇది కూడా అవసరం లేదు. దానికి కూడా వేసి పెట్టినా మొత్తం గరక. ఇది చూడు ఇదొకటి కాయం దీన్ని కూడా వదిలిపెట్టిన మొత్తం గరక గరక చల్లగా ఉండేవి. ఇంతగానో గరక తట్టాను టిక్కని ఎత్తాను. ఎడబోరుతానే కరెంట్ 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 మధ్యలో బరిని మధ్యలో వేద్దాం. మధ్యలో మధ్యలో ఎట్లా పడతానంటే టిక్కిరి 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 పడుతున్నాయి. ఒకటి బొర్రెలు పుడుతున్నాయి కాబట్టి ఇంకేద్దాం. మందం అవి చూడండి చూస్తా పుడతాయి. బుగ్గిలిచ్చుకుంటా పుడతాను బుగ్గిలిచ్చుకుంటా పుడతాను. అంతయ్య కడకొచ్చింది కాబట్టి బంధు ఇప్పుడు అయితే ఇక్కడనే బొరినాయి. బొర్రుడు అయితే ఇక్కడనే బొరినాయి. అన్నీ బొరిని కానేసింది. బుడగలు ఎప్పుడున్నాయి అవి. అరే రొయ్యలు ఎడ పడానే రొయ్యలు వస్తలేవని. పడిగా నేను బుడతాను టక్క టక్క వెళ్తాను ఎత్తడం పడుతుంది. బుర్గలు పాడి ఎడవైనా కగ్గాలు గడవాని మధ్యలో వేసిన పల్లె ఏమో బొర్రినట్టే బొరినాయి. గలుగుతాను ఎడవని అదే టిక్కాని బొరినాయి. ఇద్దామంటే టైం దొరుకుతలేదు. ఆడవాళ్ళందరూ
ఇంటికన్నా ఉండవాటి చాలా చూద్దామంటే చెయ్యి ఇదేనా మరి నేనైతే కడిగేస్తా కదా నేనైతే నీకు కడిగేస్తా కదా కడి అయిపో అట్లా అంటే మాట్లాడు కడిగిన అంటే అడుగు కడిగేసి కడి ఏం కాదు अरे पाड़ी नहीं हो संगा संग करता नहीं भी पड़ते रहे को निकले पड़ता है मला ये पड़ता नहीं సూర్యుడు ఇంకా దాస్తాంది ఎర్రగా పొద్దు అంగినా కానీ ఎండ కొడతా కోడి అని ఒక్కటే ఆడిన బుర్కలకి ఇద్దరు ఏడపడని ఒక్కటత్తది రెండే రెండు వాటి పెద్ద జల్లు పడతలేవా సంతానా పెద్ద జల్లు పడతలేవా పెద్ద చేయాలా వాళ్ళు ఎత్తుంది కాదే ఇప్పుడు ఆడిన ఏడపడది మరి అన్నీ వినేమో అవి ఏ వాళ్ళు దొడ్డు జోలికి పడుతున్నాయి కాదు అప్పుడు మంచిగా పడేది సూపర్ పడేది ఈ టైంలో నేను చేతి వాళ్ళు ఎత్త కూడా పడేది ఎరికాను జల్లలు జల్లడు ఎట్లా వచ్చేది చీ ఘోరంగా ఆ జల పడతలేవు అవి ఆ సిస్టమ్ అయ్యో ఒల ఇనుగుతాను పడేమో అట్టి కట్టకట్ట కట్టకట్ట అంటది ఏ పడు కాదు ఒలలు తిరుగుతాను ఇగో ఇవే చెప్తా అట్లా వచ్చినాయి చెప్తారా ఓ ఒకటి పెద్దగా బురక వచ్చింది అంటున్నా కానీ అబ్బ కొడుకు అగో ఏంటి ఇవి అన్నిటి పడి చూడంట మంచిగా వచ్చినాయి ఉరకలు అమ్మ రెండు పెద్ద ఉరక వచ్చినాయి కానీ ఒలేనో కటకట కటకట జరిగింది పొడై పొడిగా ఈ బొరతానే అనలేదు ఎంత పెద్దగా ఉన్నాయి అనుకున్నా నేను అటు ఇటు 5 కిలోలు సంపాదించకపోవాలి వీటిని ఓకే మనం ఏమో అనుకున్నాం అన్నీ గిది సైజు బురుతా ఉంటే ఏం బావి ఈ చిన్నది కూడా మనకు ఎక్కర రాదు ఇది ఇవి ఇంత చిన్నగా ఉంది ఏం చేసుకుంటాం ఇది పని చేయదు ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఎక్కడికి వస్తుంది కానీ పని చేయకు వేసి పెట్టినా ఇవి కూడా ఎక్కర వేసి పెట్టి అవి ఏం చేసుకుందాం ఒకటి బొచ్చ పిల్ల వచ్చింది బొచ్చే 1/2 కిలో వేసి పెట్టినా వీళ్ళనే ఇంత చిన్న అవి తెచ్చి అక్కడ వారేసే బాలు ఎన్నో మంచిగా ఉంటాయి కదా 30 రూపాయలు కడతాడు ఏం కడతాడా దండగా 30 రూపాయలు కడతాడు అంటే ఆగే ముందుకు వస్తానే ఆగే ఇటు అటు దిగింది మంచిగా ఇగో బాగా అమ్ముతాను ఇసిపెట్టాలి వీటిని అట్లా దత్తాయి కూడా 2 ముల్లే కట్టి పెడతాను అరే కొడుక తెలుసా గట్లా ఏమనుకుంటా పాపర్లకి ఎత్తారు కావచ్చు 2 పాపర్లకి వేసి మొత్తం అదే పడుతుంది ఇరుగు అదే పట్టి పడది పిల్ల పడవడ
కింటాలు కొంచెం అమ్ముతాను కింటాలు. అది ఎరగబడుతుంది చైనా బురక. మరి ఏం లేనప్పుడు పడితే గప్పుడు ఆగిస్తుంది. అమ్మ ఒక్కటి బురక అయితే పడ్డది. కాకపోతే లెక్క పద్ధతి ఉంటుంది కదా. ఇది ఒక్కటి పడ్డది లేస్తాను. ఇంకొకటి కూడా పడ్డది. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ తిరిగి ఇగో అని ఇవే బొరితే ఎంత పెద్దగా ఉన్నాయి అనుకో నేను ఆశపడ్డా. పడేరు కుర్రు కుర్రు అంటుంది కుర్రు. ఇగో మన బురక ఇది మన బురక పెద్దదాన వాళ్ళ చిన్నది పడ్డది. చోటే పియ్య చోటే పిర్రి మనకి ఇంట్లో ఎక్కడికి వచ్చేది ఒక 2 ఎకరికి వచ్చినాయి. ఇది కూడా ఇచ్చి పెద్ద కంపు ఉంటుంది. ఇది ఈ కంపు అది మనకు ఎక్కర్లేదు. ఎక్కడికి వచ్చేటే తీసుకుందాం. ఇది కూడా అవే బొర్రేటి టక్ 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 టక్. జరాగితే మనకు ఇత్తా ఎక్కడికి వచ్చేటి అయితే 2 అయితే వచ్చినాయి. ఓకే రెండోది ఇట్లా పడితే బురకలు మంచిగా అనిపిస్తుంది. బురకలు అయితే బురకలే, గరకలు అయితే గరకలే, ఏం పడతలేవు మరి మొత్తమే. అందుకొరకే ఇవి ఏటో పైన కొంది అక్కడ బురక. అదైతే ఏం కాదు కానీ బురకపోయే వారికి ఏం చేస్తుంది మనకు కాలు గుచ్చుకపోతుంది అనమాట. ఇది బురికే. ఈయన అడుగుతుంది దీన్ని వేసుకోదా నడిచేటి వేసుకోపోడు నడిచేటి. ఇంకొకటి ఉన్నట్టుది ఇంకోటి పెద్ద బురుకున్నది మనకు ఎక్కడికి వస్తుంది. కుర్రు 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 అని సౌండ్ వస్తుంది. ఇది ఈ బుర్కను కూడా వదిలిపెడ. పొడి దానికి ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు ఉండి భయపడుతుంది. లేకపోతే దాన్ని ముళ్ళు లేకపోతే గట్ట పట్టి భయపడదామా పడుతుంది. కానీ అంత కంప పడేది ఎక్కారు కంప. పెద్ద బుక్కలు ఏమన్నా ఓ దీని పోనీయద్దు. ఇది 3 బుక్కలు 3 కలిసి కిలో బావ ఇస్తే వస్తున్నారు రావు. కిలంబ బుక్కలు అయితే పడ్డాయి. మళ్ళీ సారి ఇద్దాం మనం. ఓకే గిట్టేసినాం మనం. గిట్టేసినాం కాబట్టి గిట్టేద్దాం. ఏం రూట్ పాయింట్ వేసుకుంటాం. దరిపోటీ పోదామంటే మనకి ఏం చేస్తుందంటే లోతు ఉన్నది. దరి ఏర్పడుతుంది. ట్రప్ అని ఒకటిసారి పక్క పడతాను అలా. ఇప్పటివరకు దీన్ని ఇంటికి వెళ్తాను. దీనికి వెళ్ళి అయితే మనకు లోతు ఉన్నది ఏర్పడుతుంది. బేఫికర్ ఉంటుంది కదా. దీనికి లేస్తే మనకు ఎంత లోతున్నా కానీ కానీ నేను పుట్టపుట్ట జినిగింది అసలు. అలా సౌండ్ వచ్చింది పుట్టపుట్ట అని. జల్లలు పాడాయి. జల్లలు అప్పుడు ఒకప్పుడు ఇష్టపడ్డాయి. పోయిన సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం. పోయిన సంవత్సరం వాలగలు పడ్డాయి. వాలగలు లేవు, వీలుగా లేవు. ఎక్కడ ఉన్నది దాన్ని పడ్డదా. దరికి వచ్చిన దరికి కూడా
బండలు పండ కింద బండలు తాకుతాయి కాళ్ళకు. గింత లోతు దారి ఏర్పడతలే మన ఏర్పడతలే అడికైతే ఇంకా ఏర్పడతలే ఘోరంగా ఉంది. జంబూలు బురకలు కూడా ఎడపడ జంబూలు బాగా దొరికాయి పెంచా. ఎంత కరకర ఉంటుందో ఏంటో. కానీ ఇక్కడ బాగా జరిగింది అసలు. పురక వచ్చింది బాగా కనబడేది నాకు. నిన్ను కుట్ట 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 అన్నది అందులే అని ఇక్కడ జరిగింది ఘోరం అయిపోయింది. అలాగే చిన్న బురకలు తీసుకుంటాడా? ఏ పేసింది అది అది ఆగల కింద పడ్డ పేసి 100 నెంబర్ సైజే వదిలిపెట్టిన. అది పోవడం ఇక్కడ శీతల మీద చూస్తానా అది వేయింది. పర్ర పర్ర అనేది ఇప్పుడు దారం లేదు మన చేతిలో. ఏం చేయాలి? దీన్ని ఎట్టం ముడెత్తా అట్టు కింద అది వెనకకి వాడి టక్కని ఇప్పుడైతే ఇట్లా ముడెత్తా అందాకనైతే. ఇప్పుడు దారం లేదు మరి ఇక్కడ లేస్తుందో మరి ఏం చేస్తుందో వాళ్ళ కానీ. ఓకే మీరు పరక పడుతుందా? ఇంకా పోదాం. సరే ఇట్లా మనం ముడేసి బీకి వస్తుంది కావచ్చు. ఇక్కడ వెళ్దాం. పడ పెద్ద బండు ఉన్నట్టుంది. సింపి పారాయి ఇదారు. వాలుగలు పోడేరు వాలుగలు లేవు. ఇంకా వాలుగ పడుతుంది.
జల్లలు మొత్తం అక్కడ బొర్రె కొట్టినాయి, పెద్ద పెద్ద అవి, పెద్ద జల్లలు. దిగ్గుతలేదు. ఒక రొయ్య గిట్ట చేపేసిన ఒక రోడ్డు ఏదో కట్టకట్ట అన్నది ఉన్నది, ఏదో ఒకటి అయితే వచ్చినట్టుగా ఏదో కట్టుకున్నది. చిన్న బురక, చిన్న బురక పడేది. ఒక్కడ మధ్యలో సంటార్లు వేద్దాం, సంటార్లు వేసుకోవాలి. సంటార్లు ఎత్తి ఒకటను వాడపోయి సరే, ఒక్కొక్కటి వస్తే మంచిగా అనిపిస్తుంది. అవైతే మాత్రం అత్తలేవు, ఒక్కోసారి వస్తే ఒక్కొక్కటి వచ్చినా ఏరుతుంటుంది. దీన్ని లేద్దాం. ఎత్తే కట్టిందన్నది అయిపోతుంది. సంటార్ 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 వేసిన ఈ జంబో బురకలు లేవు, జంబో బురకలు ఎడపడానే మరి వాడని జంబో బురకలు కనీసానికి భయపోదా వాళ్ళగలని రావాలి. ఇంకా
ఎక్కట్లేదు ఒకటి ఏంటి పర్వాలే రెండు అవే పడ్డాయి ఇవి చుట్ట చేపలు పడ్డాయి మన కంప చేపలు కంప ఇంప కంప గిది గిత్త చిన్నది ఏం చేసుకుంటాం ఇది అదే వాడు పాపాల గాలాలు పెట్టాలి పొద్దు తట్టున్నది సూర్యుడి దగ్గర పడ్డాడు ఇప్పుడైతే మాత్రం ఇలా రకం దొరికితే ఎన్ని అంటే 3, 2, 5 5 అంటే 2 కిలో అయితే 7 కిలో బుర్కలు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ 2 కిలో పడ్డాయి మళ్ళీ రేపు చూద్దాం వేసి ఇప్పుడైతే మాత్రం పాపర్లకు గాలాలు పెట్టాలి ఫ్రెండ్స్ బాయ్